హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవస్త్ర కలెక్షన్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చూపించేవన్నీ కూడా మనకి కంచి కూర మీద టిష్యూ శారీస్ అనమాట. పైథానిక్ బార్డర్ ఉంటుంది, చూసారు కదా, మంచి పైథానిక్ బార్డర్ డిజైన్. సో అంతా కూడా మనకి కోరా ఫ్యాబ్రిక్లా ఉంటుందండి. కోరా ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఫుల్ వీవింగ్ ఉంటుందన్నమాట. అంతా కూడా మంచి డిజైన్తో పాటు వీవింగ్ ఉంటుంది, మంచి డిజైన్ తోటి వీవింగ్ ఉంటుంది. డిజైన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చాలామంది నేను ఇది అంటే డైరెక్ట్లీ షాప్కి వచ్చే వాళ్ళకి సో కంచి కూర విత్ పైథానిక్ బార్డర్ అంటే ఎవ్వరు నమ్మట్లేదు. ఇవి కుబేరా టిష్యూ మేడం అంటున్నారు. సో మేబీ అట్లా చెప్తుంటే జనాలకి ఏమన్నా అర్థమైద్దేమో, ఎందుకంటే బయట అట్లా ఉందేమో, దీన్నేం నాకు తెలియదు. కానీ సో దాదాపు 4-5 మెంబర్స్ నాకు ఇది కుబేరా టిష్యూ మేడం అనే చెప్తున్నారు. సో మేబీ అట్లా ఉందేమో, నాకు తెలియదు. ఇదైతే మాత్రం ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కోరా బేస్ మీద ఆల్ ఓవర్ అంతా కూడా వెరీ రిచ్ వీవింగ్ అనేది ఉంటుంది. పైథానిక్ బార్డర్ ఉంటుందండి. చాలా చాలా మంచి ఫ్యాబ్రిక్ అనమాట. లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది, మనకి చాలా బాగుంటుంది. వీవింగ్ మాత్రం డైరెక్ట్లీ చూస్తే చాలా రిచ్గా ఉంటుంది. మీకు లైటింగ్ షైనింగ్లో చూపిస్తున్నాను నేను, చాలా బాగుంటుంది. సో మంచి కలర్ కాంబినేషన్స్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. మేబీ ఇవి మీకు చెప్తే అట్లా అర్థమవుతుందేమో. సో కుబేరా పట్టు టిష్యూ శారీస్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. సో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ వచ్చేసరికి మనకి డార్క్ పింక్ కలర్ అయితే షేడ్ అనేది కూడా తీసుకున్నామండి. సో శారీ ఇలా ఉందన్నమాట. పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ తోటి రిచ్ పళ్ళు అనేది ఉంటుంది. సో పళ్ళు అంతా కూడా మనకి రిచ్ ఉంటుంది. బార్డర్ డిజైన్ కూడా పైథానిక్ బార్డర్ డిజైన్ చాలా బాగుంది. సో బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి మనకి ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ చూసారు కదా. బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ బ్రొకెట్ ఉంటుందండి. సేమ్ మనకి పైథానిక్ బార్డర్ డిజైన్ రాకుండా డిజైన్ అనేది చేంజ్ అయిందనమాట. సో ఇలా ఉంటుంది. ఈ శారీస్ అన్నీ కూడా కేవలం 1100 రూపీస్లోనే, 1100లోనే అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 1100 మాత్రమే. ఫుల్ బ్రొకెట్ వీవింగ్ శారీ, సేమ్ ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ అండ్ వెరీ రిచ్ పళ్ళు. సో అంతా కూడా మనకి వెరీ ఫ్యాన్సీ పట్టు టైప్లో ఉంటుందన్నమాట. కేవలం ఓన్లీ 1100లోనే ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి. మార్కెట్లో వీటి పేరేమో వచ్చేసరికి కుబేరా టిష్యూ పట్టు అని వస్తుందన్నమాట. సో ఇలా ఉంటుంది శారీ. సో ఇలా ఉంటుందండి శారీ. మీకు మొత్తం చూపిస్తున్నాను నేను. పైన బార్డర్ డిజైన్, కింద బార్డర్ డిజైన్, మిడిల్ శారీ వీవింగ్ అంతా కూడా సేమ్ ఇలానే ఉంటుంది. మనకి చాలా రిచ్గా ఉంటుంది శారీ. మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది కాంట్రాస్ట్గా తీసుకున్నాం అనమాట. సో ఈ శారీ మంచి బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నామండి. మీకు దీని మీద ప్యాటర్న్ అంటే శారీ దాని వీవింగ్ అనేది మిడిల్ శారీ వీవింగ్ అంతా కూడా మంచి హెవీ రిచ్ డిజైన్ అనమాట. సో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. చాలా రిచ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో శారీ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ ఇలానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో పైథానిక్ బార్డర్ డిజైన్ చూసారు కదా, పైథానిక్ బార్డర్ డిజైన్. పళ్ళు వచ్చేసరికి సేమ్ పింక్ కలర్ కాంబినేషన్లో గల రిచ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ అనేది కూడా వస్తుందండి. ఓన్లీ 1100 రూపీస్లో ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ శారీ మనకి మంచి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట. చాలా డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్. శారీ అయితే మాత్రం కాంట్రాస్ట్ మనకి చూసారు కదా, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ వల్ల శారీ చాలా హైలైట్ అయింది. సో గ్రీన్ పళ్ళు వచ్చిందనమాట. సేమ్ యాస్టీస్గా మనకి ఫుల్ బ్రొకెడ్లో గ్రీన్ బ్లౌజ్ అనేది కూడా వచ్చింది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మంచి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్, ఈ రెండు కలర్ కాంబినేషన్స్ అదిరిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ గల ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ అండ్ వెరీ రిచ్ పళ్ళు వచ్చిందనమాట. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్, వెరీ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి చాలా రిచ్గా ఉంటుంది. మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. రెగ్యులర్గా కాకుండా ఇలా కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ శారీ అనేది. సో ఈ శారీ వచ్చేసరికి మనకి మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ చాలా బాగుంది.
సో దీనికి వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ గల పళ్ళు అండ్ యాట్ ది సేమ్ టైం వెరీ రిచ్ ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ అనమాట. పింక్ కలర్ కాంబినేషన్లోనే శారీ ఆల్ ఓవర్ అంతా కూడా రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో గల శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఓన్లీ 1100లోనే ఈ శారీ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి. సో లాస్ట్ కలర్ కాంబినేషన్ గల శారీ మంచి హనీ కలర్, మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి హనీ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. చాలా 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 బాగుందండి. రియల్గా చూస్తే వెరీ వెరీ రిచ్ లుక్ ఉందన్నమాట శారీకి. రియల్గా చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్. సో ఇది వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్లోనే పళ్ళు ఉంటుంది అండ్ ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది. హనీ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా తీసుకున్నాము. రియల్గా చాలా మంచి రిచ్ లుక్ ఉంది ఈ శారీకి. సో ఈ శారీ కూడా మనకి కేవలం 1100లోనే అవైలబుల్లో ఉంది. సో ఫ్రెండ్స్ ఈ శారీస్ వచ్చేసరికి మనకి మంచి ప్యూర్ చందేరీలో ఫుల్ సిల్వర్ వీవింగ్ తోటి ఉన్న శారీస్ అనమాట. మిడిల్ బుటీస్ కూడా చూసారు కదా ఎంత రిచ్ బుటీస్ అయితే ఉన్నాయో. సో మనకి డిజైన్ కూడా మంచి సిల్వర్ థ్రెడ్ వీవింగ్, ఇదంతా కూడా ప్యూర్ చందేరీ మీద థ్రెడ్ వీవింగ్ అనమాట. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది, గుచ్చుకోదు. ఇదంతా కూడా మనకి సిల్వర్ థ్రెడ్ వీవింగ్, చాలా బాగుంటుంది. మంచి రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్, చాలా మంచి రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ. సో పళ్ళు విషయానికి వచ్చేసరికి రిచ్ పళ్ళు అనేది ఉంటుంది. చూసారు కదా మనకి బార్డర్ డిజైన్ కూడా మంచి కంచి బార్డర్ డిజైన్ వచ్చింది. సో పళ్ళు విషయానికి వచ్చేసరికి రిచ్ పళ్ళు అనేది వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి ఫుల్ బ్రొకెట్ తోటి చాలా రిచ్ బ్లౌజ్ అనేది కూడా వచ్చిందనమాట. చాలా అంటే చాలా రిచ్ బ్లౌజ్ వచ్చింది. సో ఈ శారీ కూడా మనకి కేవలం 1100లోనే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి. సో నెక్స్ట్ ఈ శారీ వచ్చేసరికి మనకి మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. చాలా బాగుంది, మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ. చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది. సో మంచి సిల్వర్ వీవింగ్ ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి చాలా రిచ్గా ఉంటుంది. ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్. సో బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ ఉంటుంది. అలాగే శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది అనమాట. ఆల్ ఓవర్ అంతా కూడా కంచి వీవింగ్ బార్డర్ డిజైన్ ఉంటుంది. మిడిల్ అంతా వచ్చేసరికి మనకి ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది. కేవలం 1100లోనే ఈ శారీ కూడా అవైలబుల్లో ఉంది. సో నెక్స్ట్ ఈ శారీ మనకి రామా గ్రీన్లోనే కొంచెం రేడియం కలర్ కాంబినేషన్ అనమాట. రేడియం రామా గ్రీన్లా ఉంటుంది ఇది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి సిల్వర్ వీవింగ్ ఉంటుంది. చాలా మంచి బుటీస్ అనేది కూడా ఉంటుంది. పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ కూడా మనకి రిచ్ బ్లౌజ్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి. శారీ అనేది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఫుల్ బుటీస్ తోటి ఉంటుంది అనమాట. చాలా మంచి బుటీస్, ఫుల్ బుటీస్, మంచి రిచ్ గల శారీస్. రిచ్ ఫీల్ ఉంటుంది, రిచ్ లుక్ ఉంటుంది. ఓన్లీ 1100 మాత్రమే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్ పింక్లా ఉంటుందండి. అంటే పీచ్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మంచి పీచ్ కలర్ కాంబినేషన్. పీచ్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ అంతా కూడా సిల్వర్ థ్రెడ్ వీవింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది రిచ్ పళ్ళు పార్ట్ అనమాట. బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి చాలా మంచి రిచ్ బ్లౌజ్ అనేది కూడా ఉంటుంది. సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. మంచి పీచ్ కలర్ కాంబినేషన్ గల శారీ. సో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ కానీ మనకి కింద బార్డర్ డిజైన్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో పైన వచ్చేసరికి చిన్న బార్డర్ డిజైన్ అనేది ఉంటుంది అనమాట. ఇది మనకి ప్రతి దానికి కూడా పైన చిన్న బార్డర్ డిజైన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మంచి చాలా బాగుంటుంది. లైట్ వెయిట్లో ఉంటుంది. వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఎపిసోడ్. మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి. మన ఛానల్ కొత్తగా చూసేలా ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇట్లాంటి బెనిఫిట్స్ ఎన్నెన్నో మీరు పొందొచ్చు. మంచి మంచి శారీస్ వెరీ రీజనబుల్ కాస్ట్లో మనం పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు పర్చేస్ చేసుకోవడానికి మీకు తక్కువ రేట్లో మంచి శారీస్ దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.